హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎవరు అవునన్నా కాదన్నా తనూజ వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్లలో గ్రేట్ స్టార్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టాస్కుల్లో కానీ మాటల్లో కానీ ఎందులో అయినా కానీ తనుజ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అలాగే టాస్కుల్లో దుమ్ము రేపుతూ టైటిల్ వైపు అడుగులు వేస్తుంది. అయితే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున అంటే సాటర్డే ఎపిసోడ్లో శివ సినిమా ప్రమోషన్లో భాగంగా క్లాస్ పీకడం అయితే నాగార్జున సండే రోజుకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తనూజ దివ్యాలని ఇద్దరిని పైకి లేపి మాట్లాడటం అయితే జరిగింది. ముందుగా తనూజ అసలు నీకేమైంది, ఏంటి ప్రాబ్లం, ఎందుకు అంతలా ఏడ్చావు అని ప్రశ్నిస్తే, సార్ నేను ఎన్నో రోజుల నుంచి క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటున్నాను. 7 వారాల నుంచి క్యాప్టెన్ అవ్వాలి అనేసి చివరి మెట్టుపై బొక్కబోర్లా పడుతున్నాను. ఈ వారం ఖచ్చితంగా క్యాప్టెన్ అవుతాని అనుకున్నాను. కానీ నన్ను ఒక్కసారిగా తీసేసేసరికి నాలో ఉన్న ఎమోషన్ మొత్తం బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ కొంతమంది నేను పెట్టుకున్న కన్నీళ్లను కూడా దొంగ ఏడుపు, ఇప్పుడు అంత ఏడవాలా, ఇది బిగ్ బాస్ హౌస్ కదా, ఇంకొకరు గేమ్ ఆడకూడదా అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఇది బిగ్ బాస్ హౌసే సార్, నేను ఏమీ అనడం లేదు. కానీ వారు నన్ను తీసేసిన విధానానికి నేను ఈసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు. మా అమ్మకి వచ్చేటప్పుడు చెప్పొచ్చాను సార్, బిగ్ బాస్ సీజన్ 9 వీక్ క్యాప్టెన్ అవుతాను అమ్మా అనేసి. అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఇక క్యాప్టెన్ అవ్వడమే ఆలస్యం అనుకున్న తరుణంలో నన్ను తీసేసేసరికి నాకు ఆ బాధ ఉబికి రావడంతో కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. అంతే సార్, నేను ఎవరిపైనా కూడా ద్వేషం పెంచుకోలేదు అని చెప్పింది. దీంతో నువ్వేం చెప్తావు దివ్య అంటే, సార్ నేను ఇమ్మాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకున్నాను, అందుకే తనూజాను తీసేశాను అంటే, ఇమ్మాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే తనూజాని ఎందుకమ్మా తీయడం? తనూజాతో కూడా చెప్పావు కదా, రీతు నువ్వు ఉంటే రీతును తీసేస్తాను అని. మరి అలాంటప్పుడు అక్కడ రీతును తీసేసింటే నెక్స్ట్ స్టెప్కి ఇమ్మాన్యుయల్ ఫాలో అయ్యేవాడు, తనూజ కూడా వెళ్ళిపోయేది. అప్పుడు వారిద్దరు చూసుకునేవారు కదా, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అంటే. అది ఎలా అవుతుంది సార్? స్టాండ్ తీసుకునేసరికి కరెక్ట్గా తీసుకోవాలి కదా. నా స్టాండ్ ఏమిటి, ఇమ్మాన్యుయల్ మరోసారి క్యాప్టెన్ అవ్వాలి అని. అక్కడ తనూజ ఇమ్మాన్యుయల్ ఇద్దరూ ఉంటే సపోర్టింగ్ టాస్క్ అని వస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది తనూజాకే సపోర్ట్ చేస్తారు. అందుకే నేను తనూజాని తీసేశాను అంటే, అలాంటప్పుడు ముందు నువ్వు చెప్పిండాల్సింది, నేను ఎవరున్నా కూడా నిన్నే తీసేస్తాను అని. ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతూ ఇంట్లో నువ్వు డబుల్ టంగ్తో దూసుకుపోతున్నావు. అది మంచిది కాదు. ఒక మాట మీదే ఏదైనా ఉంటే అటు ఉండు, లేకపోతే ఇటు ఉండు. 2 మాటల నాలుకల ధోరణి అయితే అస్సలు బాగాలేదు దివ్య. అలాగే ఆ తర్వాత తనూజ అంత ఏడ్చుతుంది ఏంటి, అంత ఎగతాళిగా చేయడం అనేసి నువ్వు మాట్లాడిన మాటలైతే చాలా చండాలంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకరి ఎమోషన్ను కూడా నువ్వు ఎగతాళి చేస్తున్నావు అంటే నీ బుద్ధి ఎలా ఉందో అర్థమవుతుంది. ఆ అమ్మాయికి తెలుసు 7 సార్లు క్యాప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత కూడా క్యాప్టెన్ కాలేదు అంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా. అది ఎవరి ఎమోషన్ వారిది, ఎవరికి చేసినట్టు వారు నచ్చినట్టు చేస్తూ ఉంటారు. నువ్వు దాన్ని ఎగతాళి చేసి చూపించడం, మాట్లాడటం మాత్రం నిజంగా చాలా చండాలంగా ఉంది దివ్య. ఆ పద్ధతిని మార్చుకో, వేరే వారిని చూసి జలస్ అవ్వడం కూడా మార్చుకో అంటూ నాగార్జున అయితే గట్టి కౌంటరే ఇచ్చాడు దివ్యకి. ఇక తనూజతో మాట్లాడుతూ, తనూజ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది రణరంగం, చదరంగం కాదు. నిన్ను చెట్లు ఎక్కి పుట్టలెక్కి పైకి పంపించడానికి ఇక్కడ ఉన్నది నీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, నీతోటి కంటెస్టెంట్స్. నువ్వు పైకి ఎదుగుతున్న కొద్దీ నిన్ను లాగాలనే ప్రయత్నంలోనే ఉంటారు. కాబట్టి వారిని తప్పించుకొని నువ్వు ఎలా పైకి వెళ్ళాలో ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా అడుగులు ముందుకు వెయ్యాలి. కానీ ఇలా కింద పడిపోయాను సార్ నేను అనుకుంటూ ఏడుస్తూ ఉంటే ఎప్పటికీ నువ్వు కిందనే ఉంటావు అంటూ చెప్పడంతో, లేదు సార్, వచ్చే వారం నేనేంటో చూపిస్తాను, నేను నా గేమ్ చూపించి ఎవరికి ఏం చేయాలో అన్నీ చేసి చూపిస్తాను అంటే, ఇదమ్మా అసలైన మాట అంటూ తనూజని అయితే పొగడడం జరిగింది. మరి తనూజ, దివ్య, నాగార్జున మధ్య జరిగిన ఈ సంభాషణలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ ఫ్యాన్స్ అందరూ తనూజ ద రియల్ క్యాప్టెన్ అంటూ కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.